ప్రతి జన్మాష్టమికి మీరు కృష్ణుడి జన్మ కథని 100 సార్లు విని ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న డార్క్ సైకాలజీ మీకు తెలుసా? జైలు, అర్ధరాత్రి, తుఫాన్ మధ్య పుట్టిన కృష్ణుడు ఇది కేవలం పురాణం కాదు. మన డే టు డే లైఫ్ స్ట్రగుల్స్‌కి ఒక హిడెన్ సొల్యూషన్. అది ఎలాగో చూసేద్దాం రండి. కృష్ణుడు అర్ధరాత్రి చీకటి సమయంలో జన్మించాడు. మీకు బాగా తెలుసు కదా! జీవితం సరిగ్గా అలాగే పనిచేస్తుంది. మీరు అట్టడుగు స్థాయికి చేరుకున్నప్పుడు, ఫెయిల్యూర్ మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు అప్పుడే ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది. కాబట్టి మీరు ప్రస్తుతం నిరాశ, తిరస్కరణ లేదా గందరగోళంతో పోరాడుతుంటే ఇక్కడ మీకొక సందేశం. దేవుడు మీ కష్టాలను ఒక పర్పస్‌తో పంపించాడు. కృష్ణుడు జైల్లో జన్మించాడు. ఊహించగలరా? మనమందరం కూడా కనిపించని జైల్లో చిక్కుకున్నాం. ఫోన్ అడిక్షన్, స్ట్రెస్, నెగెటివ్ థాట్స్ ఇవన్నీ మన ఇండివిడ్యువల్ ప్రిజన్స్. కానీ ఇక్కడ ఒక కీ పాయింట్. దేవకి వసుదేవులలాగా మనం కూడా ఈ బంధాల నుంచి బయటపడాలి. అది ఎలా? ఇలా చేయండి. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయండి. డిజిటల్ డిటాక్స్. రోజుకు ఒక గంట సేపు సోషల్ మీడియా నుంచి, మీ మొబైల్ నుంచి కొంచెం ఫ్రీ టైం తీసుకోండి. సెల్ఫ్ టాక్. ప్రతిరోజు మీలో మీరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేయండి. వాసుదేవుడు శ్రీకృష్ణుడితో కలిసి తుఫాను గుండా నడిచాడు. ఇప్పుడు నీ జీవితం కూడా అదే. ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వస్తాయో అప్పుడు విశ్వాసం మాత్రమే మీకున్న హోప్. కృష్ణుడు వాసుదేవుడికి దారి చూపినట్టు మీరు మీ జర్నీ ప్రాసెస్ ని ట్రస్ట్ చేస్తే సొల్యూషన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. యమునా నది దారి ఇచ్చింది. ఇది మన లైఫ్ లో కూడా జరుగుతుంది. మీ ఉద్దేశం పవిత్రమైతే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి మీరు ఏదో ఒక మంచి పని చేస్తే అది ఎప్పటికప్పుడు మీకు బూమరాంగ్ లాగా తిరిగి వస్తుంది. కాబట్టి నేటి నుంచి గివ్ అండ్ టేక్ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వండి. కృష్ణుడు గొల్లల ఇంట్లో పెరిగాడు. ఇది మన డే టు డే లైఫ్ కి ఒక బిగ్ లెసన్. ప్రెసెంట్ జనరేషన్ ఎందుకు డిప్రెషన్ లో ఉంది? ఎందుకంటే మెటీరియలిస్టిక్ లైఫ్ వల్ల. కృష్ణుడు మనకి ఎప్పుడో దారి చూపించాడు. రియల్ హ్యాపీనెస్ అంటే మన ఫ్యామిలీ, నేచర్, లవ్ లో ఉంటుంది. మీ మొబైల్ ఫోన్ లేదా బ్యాంక్ బ్యాలెన్స్లలో కాదు. కృష్ణుడు ప్రతి సంవత్సరం పుట్టాడు. ప్రతి సంవత్సరం మన హృదయంలో పుట్టాలి. ఎప్పుడైతే మీరు ఫియర్ ని ఓవర్కమ్ చేస్తారో, ఈగోను డ్రాప్ చేస్తారో మరియు చీకటిలో వెలుగుని చూస్తారో అప్పుడే నిజమైన జన్మాష్టమి. ఈ లైఫ్ హడిల్స్ లో మీకు ఏది కనెక్ట్ అయింది? చీకటిలో వెలుగా లేక బంధాల నుంచి విముక్త? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.